లాస్ట్ ఇయర్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో పూజలు కానీ, అవును మేడం. అక్కడ హోమాలు కానీ, అక్కడ ఉండే యాక్టివిటీస్ డే టు డే చాలా మంచి యాక్టివిటీస్ జరిగాయని విన్నాం. అవును. ఈ ఇయర్ ఎలాంటి యాక్టివిటీస్ ఉంటున్నాయి? ఏ యాక్టివిటీస్ ముందంజలో ఉంటాయి? సో ప్రతి సంవత్సరం లాగానే పోటీతత్వం, కాంపిటీషన్ అనేది అందరిలో ఎస్పెషల్లీ చిల్డ్రన్ మధ్యలో తీసుకురావాలని చెప్పేసి మేము ప్రతిసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ మేము ఆర్గనైజ్ చేస్తాం. బేసికలీ స్పోర్ట్సే కాకుండా మేము ప్రతిసారి అన్ని చోట్ల కాకుండా గణేష్ల పూజలు చేసి ఏదో హంగామా చేయడం కాకుండా పిల్లలందరికీ అసలు గణేషుని పూజ కార్యక్రమం ఎలా, గణేషుని స్థాపన ఎలా అన్నీ ఇంట్రొడ్యూస్ చేయడానికి మేము ఏం చేస్తామంటే అన్ని గణేష్ మండపాల్లో కాకుండా మేము ప్రతిసారి లాగే ఈసారి కూడా ఎవ్రీడే మార్నింగ్ 6 to 8 o'clock హోమం ఉంటుంది, లక్ష్మీ గణపతి హోమం. ఆఫ్టర్ కంటిన్యూయింగ్ పూజ ఉంటుంది. ఆఫ్టర్ దట్ 12 to 4:30, 3:30 మధ్యలో లంచ్ ఉంటుంది, అన్నదానం ఎవ్రీడే. అండ్ ఆఫ్టర్ దట్ భజన ప్రోగ్రామ్ ఉంటుంది ఎవ్రీడే. భజన ప్రోగ్రామ్ అనేది ఏదో మేము చేయడం కాకుండా అన్ని ఊర్లలో భజన బృందాలు ఉంటాయి కదా రూరల్ ఏరియాస్లో. ఒక్కొక్క రోజు ఒక్కొక్క 3 భజన బృందాలు లేకపోతే 4 డిపెండింగ్ ఆన్ ద కెపాసిటీ ఆఫ్ ద బృందాలను బట్టేసి మేము వాళ్ళ మధ్యలో పోటీ చేస్తాం అనమాట, భజన పోటీలు.